తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. తెల్లవారుజామున పులివెందులలోని అవినాష్ రెడ్డి నివాసానికి సీబీఐ బృందం వెళ్లింది. దీంతో ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు అక్కడ విచారణ జరిపి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. భాస్కర్ రెడ్డి భార్యకు అరెస్టు మెమోను అందించారు. సీబీఐ అడిషనల్ ఎస్పీ ముఖేష్ శర్మ ఆధ్వర్యంలో భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు. వివేక హత్య కేసుతో తమకు సంబంధం లేదని అవినాష్ రెడ్డి పదే పదే చెప్తున్న సమయంలో భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. అసలు సీబీఐకు భాస్కర్ రెడ్డి పైన ఉన్న అనుమానాలేంటి అని తీవ్రంగా చర్చ జరుగుతోంది. వివేక హత్య కేసులో కుట్రదారుడిగా వైఎస్ భాస్కర్ రెడ్డిపై అభియోగాలున్నాయి. వివేక గుండెపోటుతో మరణించారని జరిగిన ప్రచారంలో భాస్కర్ రెడ్డి పాత్ర ఉన్నట్టు సీబీఐ అనుమానిస్తోంది. అంతేకాక హత్య జరిగిన తర్వాత ఆధారాలు చెరిపేయడంలోనూ భాస్కర్ రెడ్డి పాత్ర ఉందని సీబీఐ అభియోగం మోపింది. ఇక వివేక హత్య కేసులో గూగుల్ టేకౌట్ ను ఆధారంగా తీసుకున్న సీబీఐ కీలక విషయాలు వెల్లడించింది. వివేక హత్య జరిగే ముందు భాస్కర్ రెడ్డి ఇంట్లోనే సునీల్ యాదవ్ ఉన్నట్టు సీబీఐ గూగుల్ టేకౌట్ ద్వారా గుర్తించింది. కదిరి వెళ్లి దస్తగిరి గొడ్డలి తెచ్చే వరకు భాస్కర్ రెడ్డి ఇంట్లోనే సునీల్ యాదవ్ ఉన్నాడని, మరోవైపు సునీల్ తన ఇంట్లో ఉన్న సమయంలో భాస్కర్ రెడ్డి తన 2 ఫోన్లను స్విచ్ ఆఫ్ చేశారని సీబీఐ చెబుతోంది. ఇక హత్యకు ముందు రోజు మార్చి 14న సాయంత్రం 6:14 నుంచి 6:31 వరకు భాస్కర్ రెడ్డి ఇంట్లో సునీల్ ఉన్నట్టు సీబీఐ గుర్తించింది. ఇక 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేక ఓటమిలో భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి కీలక పాత్ర పోషించారని, ఓటమి తర్వాత వీరిద్దరిపై వివేక మండిపడ్డారు. వివేక వల్ల రాజకీయంగా తమకు ఎదుగుదల ఉండదని భావించి అడ్డు తొలగించుకునేందుకే హత్య చేశారని సీబీఐ అనుమానిస్తోంది. దీంతో ఈ కేసులో భాస్కర్ రెడ్డిని ప్రధాన సూత్రధారిగా గుర్తించిన సీబీఐ ఆయనకు పలుసార్లు నోటీసులు జారీ చేసింది. అయితే ఆ తర్వాత జరిగిన విచారణలో వివేక హత్య కేసులో భాస్కర్ రెడ్డి పాత్ర ఉన్నట్టు సీబీఐ తేల్చింది. అప్పటి నుంచి ఆయన్ను ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే సడన్ గా పులివెందులో వచ్చిన సీబీఐ బృందం నేరుగా ఆయన ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకుంది. ఈ హఠాత్ పరిణామంతో వైసీపీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇప్పటి వరకు వివేక హత్య కేసులో తమకు సంబంధం లేదని చెప్తున్న జగన్ ఇప్పుడు తన కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయడంతో షాక్ కు గురయ్యారు. దీంతో ఇప్పుడు జగన్ ప్రజలకు ఏం సమాధానం చెప్తారని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి.